వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 86వ పాటని పాడుకుందాం. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగజేయు నీకు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. నేను మార్గము దప్పి యుండగా నన్ను నీవు కంటివి కరుణా నిండగా. దీన పాపులను దృఢముగా బ్రోవాను, దానమిచ్చితివి తలరాని ప్రాణము. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. అందరి కొరకివు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ, అంది నిన్ను వినతి పొందుగా చేసేదా. నొందు మానానుతి నుత్తమ ప్రభు క్రీస్తు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగజేయు నీకు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు జకర్యాకు అనుగ్రహించిన దర్శనములను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు 5 దర్శనములను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు మరొక 2 దర్శనాలను మనము చూసుకుంటాం. ఇందులో 5వ అధ్యాయము జకర్యా గ్రంథంలో ఈ 2 దర్శనాలను మనం చూస్తాం. మొదటిగా 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాల భాగంలో జకర్యాకు దేవుడు అనుగ్రహించిన 6వ దర్శనాన్ని మనం చూస్తాం. అక్కడ చూస్తే ఒక పుస్తకము భూమి అంతటా ఎగురుతూ ఉన్నట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. అది ఏమి అని ఆయన అడిగినప్పుడు ఆ దూత ఆయనకు వివరిస్తూ ఉన్న ఆ మాటలు మనం చూస్తాం కదా. 3వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీద బయలువేళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. 2వ ప్రక్కను వ్రాసి ఉన్న దాని ప్రకారము అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యానికి, ధర్మశాస్త్రానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనే సత్యము ఆ 6వ దర్శనంలో ఆయనకు కనిపిస్తూ ఉంది. ఇక 7వ దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకున్న ఈ భాగాన్ని మనం చూస్తాం. అయితే ఈ దర్శనము కొంచెం విచిత్రంగా మనకు కనిపిస్తుంది. కారణం ఏంటి అనంటే వేరే ఎక్కడా కనిపించినట్లు ఈ దర్శనంలో ఆయనకు ఒక బాస్కెట్ కనిపిస్తూ ఉంది, అంటే ఒక బుట్ట కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా
కొలత కొలిచే ఒక పరికరం ఆయనకు కనిపిస్తూ ఉంది. దానిని మనం ఆలోచన చేసినప్పుడు అది వారు చేస్తూ ఉన్న అన్యాయానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయంలో, అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయంలో వారు చేసే తప్పుడు తూకం ఏదైతే ఉందో అది చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానిని బట్టి కలెక్టివ్గా అంటే సామూహికంగా వాళ్ళు చేస్తూ ఉన్న ఆ యొక్క అన్యాయాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు అనే సత్యము మనకు అందులో కనిపిస్తుంది. అక్కడ మనకు విచిత్రంగా కనిపించే విషయాలు 3 అయితే, మొదటిది బాస్కెట్. అందులో ఏముంది అని చూస్తే ఒక సీసాను బయటకు తీస్తూ ఉన్నారు. ఆ సీసాలో ఒక స్త్రీ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సీసాలో స్త్రీ ఉండడము అనేది మన ఊహకు అందని విషయం అయినప్పటికీ, ప్రాక్టికల్గా అది నిజం కాకపోయినప్పటికీ దేవుని యొక్క దర్శనంలో అది కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు ఆ దర్శనంలో ఆమె ఏంటి, ఆమె ఎవరు అని ఒకవేళ ఆలోచన చేస్తే భక్తులు ఇస్తూ ఉన్న ఆ యొక్క వివరణ ప్రకారము అది ఒక పాపమై ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపుకు, అలాగే ఇతర దేవతల వైపుకు మళ్లించిన ఒక అపవాదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సొలొమోనును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బిడ్డ అయి ఉండి కూడా, దేవుని హృదయానుసారుడైన దావీదు యొక్క కుమారుడై ఉండి కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఆయన విగ్రహారాధనలో పడిపోయిన సందర్భాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యెజబెలు కూడా అనేక మందిని విగ్రహారాధన వైపుకు తిప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఈమె కూడా ఆ ప్రజలను దేవుని నుండి దూరం చేసిన ఆ సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆమె అందరిలోకి ఆ చెడు తీసుకొని రావడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలో భాగంగా ఆ సీసా యొక్క మూతను ఎప్పుడైతే తీస్తూ ఉన్నారో అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వెంటనే బలవంతంగా దానిని లోపలికి వేసేసి మరలా బిరడ బిగించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవ భాగంలో మనం చూస్తే అదే దర్శనంలో ఆ బిరడ గట్టిగా పెట్టి దాని మీద బరువు పెట్టిన అనంతరం మరొకసారి దాంట్లోకి చూసినప్పుడు ఈసారి ఇద్దరు స్త్రీలు వచ్చిన ఆ సందర్భాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. మరి ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అని అంటే వారిరువురు కూడా దేవుని యొక్క దూతలుగా మనం చూస్తూ ఉన్నాం. వారిరువురు దేవుని యొక్క దూతలు. వారి యొక్క ఆకారము అదంతా 9వ వచనంలో చెప్పబడుతూ ఉంది. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దానిని మోసిరి. దేనిని మోసిరి అనంటే ఈ బాస్కెట్ ను వాళ్ళు మోస్తూ ఉన్నారు. వారిద్దరు కూడా దేవుని యొక్క దూతలై ఉండి ఈ బాస్కెట్ ను మోస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ బాస్కెట్ లో ఏముంది, ఆ బుట్టలో ఏముంది అని అంటే ప్రజల యొక్క వికెట్నెస్ ఉంది, అంటే ప్రజల యొక్క మోసం ఉంది, ప్రజల యొక్క పాపము, ప్రజల యొక్క శాపము అందులో ఉంది. అయితే ఈ ఇద్దరు స్త్రీలు దానిని ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఆ రెక్కలు ఉన్నాయనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ రెక్కలకు దేవుడు ఎంత బలం ఇస్తూ ఉన్నాడు అనంటే ఈ బుట్టను వారు తమ రెక్కల మీద తీసుకొని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని మనం చూస్తే 11వ వచనంలో చెప్తూ ఉన్నారు కదా. 10వ వచనంలో ఆయన ప్రశ్న అడుగుతున్నాడు, వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ షీనారు దేశము అనగా షీనారు అనే పేరును బబులోనుకు ప్రాచీన పేరుగా దానిని మనం చూస్తాం. కాబట్టి ఈ బుట్టను లేకపోతే ఆ పాపము ఉన్న ఆ సీసాను ఆ బుట్టను తీసుకొని బబులోనుకు పోతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే అక్కడ దాని యొక్క తీర్పు ఉంటది. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము, 18వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో ఏ విధంగా తీర్పు తీర్చబడుతుంది అనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ సీసాలో ఉన్న ఆ స్త్రీ ఎవరు అనంటే ఆమె 4వ వచనంలో మనం చూస్తాం కదా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని
ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 5వ వచనంలో దానికి ఇవ్వబడిన పేరును మనం చూస్తాం కదా. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను అని ఆ స్త్రీకి పేరు. కాబట్టి ఈ 17, 18 ఈ 2 అధ్యాయాలలో ఆ స్త్రీ ఆ పాపముతో నిండి ఉన్నది. ఆ పాపమునకు సంబంధించిన మహాతల్లి అని ఆ పేరు ఆమె నొసటన రాయబడి ఉంది. ఆమెను తీర్పు తీర్చడం కొరకు ఆ 2 స్త్రీలు తమ రెక్కల మీద ఆమెను తీసుకుని వెళ్లారు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 దర్శనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, వ్యక్తిగతంగా మనము పాపం చేసినా, సామూహికంగా మనం పాపం చేసినా దేవుడైతే తప్పకుండా మనకు తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితాన్ని మనము దేవుని యొక్క వాక్యమునకు అనుగుణంగా పరిశీలన చేసుకుంటూ ఇంకనూ సజీవంగా ఉండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క పాపముల నుండి మనము పశ్చాత్తాపడి ఆ అపవాది నుండి మనము దూరం అయిపోయి దేవునికి దగ్గర కావడానికి మనము ప్రయత్నం చేయాలని ఈ 2 దర్శనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్ను మనము సద్వినియోగం చేసుకుంటూ, ఏ అవకాశమును సద్వినియోగం చేసుకుంటూ దేవుని వైపుకు మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు జకర్యాకు మీరు ఇచ్చిన దర్శనములలోని 6, 7 దర్శనములను మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రభా, వ్యక్తిగతంగానైనా సామూహికంగానైనా మేము చేసిన ఏ పాపం నుండి మేము తప్పించుకోలేమని ప్రభా నీ వాక్యంలో సెలవిస్తూ ఉన్నావు. అటు రీతిగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఇంకను ఈ లోకంలో మాకు ఆయుష్ ఉండంగానే ప్రభా అటు అవకాశము సద్వినియోగం చేసుకుంటూ నీ వైపుకు మేము తిరగడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఈ వాక్యము మా హృదయంలో భద్రపరిచి ఫలింపజేయమని, మరి ప్రత్యేకంగా నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి ప్రభువా రాత్రికాల సమయంలో మంచి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్నాను భుజించు కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. ఇప్పుడు